నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. వెలుగులో శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. 3 రోజులుగా టన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీపేజీ, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పెరిగిపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. పుష్ కెమెరాల ద్వారా లోపలికి వారి పరిస్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన రాటహోల్ మైనర్స్. పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి, సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ చెప్పకూడు తినాల్సి వస్తుందని ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేటీఆర్ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతుందని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. రేపటితో కుంభమేళా లాస్ట్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 62 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆఖరి రోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. 1600 మందిపై వేటు. ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ఐడ్ విభాగంలో పనిచేస్తున్న 1600 మందిని తీసేశారు. లాంగ్ లీవ్ పై వెళ్లాలంటూ మరో 4600 మందికి నోటీసులు. సెమీస్లో కివీస్. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ విజయం సాధించిన న్యూజిలాండ్ ఇండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన కివీస్ ఆ టీంతో పాటు పాకిస్తాన్ను కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. దమ్ముంటే బీఆర్ఎస్ క్యాంప్లన్నీ సీబీఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్టు చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది, అందుకే బ్లాక్మెయిల్ చేసేలా సీఎం మాట్లాడుతున్నారు. శ్రీశైలం నీళ్లు మాకేవ్వాలి. కృష్ణా బోర్డుకు తేల్చెప్పిన తెలంగాణ. ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది. ఏపీకి మిగిలింది 20 టీఎంసీలే. 34 టీఎంసీలు ఎట్లిస్తారు? మాకు ఆయకట్టు ఉంది. మేమింకా 116 టీఎంసీలు వాడుకోవాలి. ఎండలు ముదురుతున్న తాగునీటి సమస్య రావద్దని విజ్ఞప్తి. నాగార్జున సాగర్ జలాలపై నల్గొండ సీఈ, ఏపీ సీఈతో కమిటీ. నేడు నల్గొండలో సమావేశం, రేపు మరోసారి బోర్డు మీటింగ్. హైదరాబాద్లో ఆమ్జన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి. పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం. బయోటెక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందని ధీమా. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్. 10 వరకు నామినేషన్లు. 11వ నామినేషన్ల పరిశీలన. 20న పోలింగ్. అదే రోజు ఫలితాలు వెల్లడి. వచ్చే నెల 29 నాటికి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గి మల్లేశం, మీర్జా రియాజుల్ పదవీకాలం పూర్తి. డేంజర్ జోన్లో సనత్ నగర్. తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం. మీటర్లో 431 ఏక్యూఐ నమోదు. కుంభమేళాకు వెళ్లేస్తూ 3 మృతి. టిప్పర్ను కారు ఢీకొనడంతో ప్రమాదం. యూపీలో వారణాసి ఘటన. మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులు. బారాసాను కాపాడుతోంది భాజపానే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం, గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తానని స్పష్టీకరణ. పనితీరును చూసి ఓట్లేయాలని పట్టభద్రులకు పిలుపు. ఊబకాయంపై పోరుకు ప్రచారకర్తలు. ఒమర్ అబ్దుల్లా, మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖులు నామినేట్ చేసిన మోదీ. అభివృద్ధిలో కలిసి రండి. పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం సహకారం. చైనా +1 గమ్యస్థానం హైదరాబాద్ తీర్చిదిద్దుతున్నాం. ఆమ్జన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఏడాది 1600 కోట్ల పెట్టుబడుల సంస్థ చైర్మన్ రాబర్టే బ్రాడ్వే. కదిలిస్తే కంపనమే. షీర్ జోన్లో టీబీఎం కట్టర్ భాగం. సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధవస్థ. రంగంలోకి ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు. సొరంగం పైకప్పు కూలే రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన టీబీఎం ఆపరేటర్ గ్లెన్ మెనాల్డ్. చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట పరిస్థితి. పక్క నుంచి తవ్వకాలకు ప్రయత్నించాలని సీఎం సూచన. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు. బురదలో కూరుకుపోయిన అని అనుమానాలు. టీబీఎం లోపలి భాగం వైపు అన్వేషణ. మండలి మరో నగారా. ఎమ్మెల్యే కోటాలో 5 మంది ఎమ్మెల్సీలకు మార్చి 20న పోలింగ్. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4, బారాసకు 1 దక్కే అవకాశం. కాంగ్రెస్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ. ఐఐటీహెచ్ లక్ష్యం రోజుకో పేటెంట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్పై కన్ను. వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలోనే తెలుసుకోవాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా బోర్డు సూచన.
26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా భాజపా వదిలిపెట్టదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 నెలలకే ముక్కలు. ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి, అసంపూర్తిగానే పనులు, ఆపై నాణ్యతా లోపాలు. ప్రపంచం చూపు భారత్ వైపు. దేశ ఆర్థిక ప్రగతిపై ప్రపంచం ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారని మోదీ చెప్పారు. ఢిల్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కూటమిదే జర్మనీ ఎన్నికల్లో CDU CSU కూటమి విజయం సాధించింది. ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్సలర్ కావడం ఖాయమైంది. ఖైదీల పరస్పరణ బదిలీకి సిద్ధం. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పిడికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ ప్రకటించారు. మళ్లీ కూలింది. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు. 3వ రోజు చిక్కని కార్మికుల జాడ. పైకప్పు కూలిపడిన చోట 15 నుంచి 20 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన బురద. సొరంగం లోపల 5వ రెస్క్యూ ప్రయత్నం కూడా విఫలం. 5వ బృందంతో లోపలికి వెళ్లిన GSI నిపుణులు డ్రోన్ సాయంతో పరిశీలన. పెద్దగా ఫలితం ఇవ్వని సోనార్ టెక్నాలజీ, స్నిఫర్ డాగ్స్, ర్యాట్ హోల్ మైనింగ్ బృందంతో మరో రెస్క్యూ టీం ఆపరేషన్. భూ ఉపరితలం నుంచి సొరంగంలోకి తవ్వకాలకు GSI నిపుణులు నో. ఒకవేళ అలా తవ్వితే సొరంగం మరింతగా కూలుతుందని హెచ్చరిక. ఆగకుండా టన్నెల్లోకి చేరుతున్న నీటి ఊటతో సహాయక చర్యలకు విఘాతం. సొరంగం వద్దకు చేరుకున్న 2 కార్మికుల కుటుంబ సభ్యులు. లోపల చిక్కుకుపోయిన వారి యోగక్షేమాలపై నేడు ప్రభుత్వం ప్రకటన చేసేటువంటి అవకాశం. TBM ముక్కలు చెక్కలు. సొరంగం కూలడంతో ముక్కలుగా విరిగిన టన్నెల్ తవ్వే యంత్రం. శిథిలాల్లో చెల్లాచెదురుగా విడిభాగాలు. మళ్లీ పనిచేసే అవకాశాలు లేవంటున్న ఉన్నతాధికారులు. నేటి నుంచి LRS షురు. ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం. ఏర్పాట్లు పూర్తి చేసిన పురపాలక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్తో LRS పోర్టల్ అనుసంధానం. మొత్తం 27.67 లక్షల దరఖాస్తుల్లో 9.21 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి. నీటి వనరులకు 200 మీటర్ల లోపు స్థలాలకు నో ఛాన్స్. పూర్తిస్థాయి విధి విధానాలు నేడు ప్రకటించే అవకాశం. ప్రభుత్వాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఉన్నతాధికారులపై ఇటీవల సమీక్షలో మంత్రుల ఆగ్రహం. LRS దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మండిపాటు. సమన్వయం లేకపోతే ఎలా అని నిలదీత. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. బీజేపీని బొందపెట్టాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష, కవిత ఎవరికి ఓటేస్తారో చెప్పాలి. వండిన అన్నంలో ఉప్పు పోసేందుకు బీజేపీ ప్రయత్నం. బండి సంజయ్ వీధి నాటకాలు. మెట్రో రింగ్ రోడ్లో కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ధ్వజం. నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి. కృష్ణా జలాలపై రాజీ మార్గం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అంగీకారం. 2 రాష్ట్రాల సీఈలతో కమిటీ. 20న కృష్ణా బోర్డు తదుపరి భేటీలో కేటాయింపులపై ఉత్తర్వులు. ఉద్యోగానికి ఇంటర్న్ బాట. క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కోసం PM ఇంటర్న్షిప్ స్కీమ్. మొదటి దశలో భారీగా దరఖాస్తులు. శిక్షణ పొందుతున్న 28,141 మంది. 2వ దశ దరఖాస్తుల స్వీకరణ షురు. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలు. దిగ్గజ సంస్థలను ఆకట్టుకోవడానికి China+1 వ్యూహం. ఆమ్జన్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ నగారా. మార్చి 3న వెలువడనున్న నోటిఫికేషన్. తెలంగాణ మండలిలో 5 స్థానాలకు మార్చి 20న పోలింగ్. ఏపీలో 5 స్థానాలు కూడా అదే రోజు పోలింగ్. తెలంగాణలో మండలి ఎన్నికల సందడి. రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన. నాడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు. బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా? మీరు ఎంతమంది, మీకు ఎన్ని పదవులు? రెడ్డి నేతల తీర్పై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్. బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య. కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా? అందుకే కేసీఆర్, కేటీఆర్కు బీజేపీ రక్షణ. వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి, సంజయ్. ప్రభాకర్ రావు, శవన్ రావులను అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? ఫామ్ హౌస్ నుంచి సర్కారుపై కేసీఆర్ కుట్రలు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ను ఓడించాలని అనడంలో మతలబేంటి? మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు. పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లను సీబీఐకి ఇవ్వండి. దోషులు ఎవరైనా కేంద్రం అరెస్ట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రభాకర్ రావు, శవన్ రావు పారిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయొచ్చు కదా. చీకటి ఒప్పందాలు మీవి, బురద మాపైన. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనలేదు. కేంద్ర మంత్రి సంజయ్. బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం. సీఎం అసమర్థతను బీజేపీపై రుద్దే యత్నం. ఈ కేసును రేవంత్ వదిలినా మేం వదలం. దెయ్యమని తిట్టి సోనియాకాళ్ళు మొక్కిందెవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అడుగడుగున అవాంతరాలు. టన్నెళ్లలో తొలగని బురద, మరింత పెరిగిన ఊట నీరు, బయటకు పంపేందుకు పనిచేయని కన్వేర్ బెల్టు, ప్రొక్లైనర్ పంపిన మట్టి రాళ్లు తరలించే వ్యవస్థ కరువు,
సహాయక చర్యలు ర్యాట్ హోల్ మైనర్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పుష్ కెమెరాలు ప్రోబోస్కోప్లతో గ్యాప్లు గుర్తించే ప్రక్రియ అర్ధరాత్రి నుంచి రాళ్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభం 8 మంది టన్నెల్లో సీఎం ప్రచారంలో రేవంత్ దిగజారుడు రాజకీయం కేటీఆర్ ఊబకాయంపై దిశగా పోరు విస్తృత ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం ఉమర్ మోహన్ లాల్ ఆనంద్ మహీంద్ర సహా 10 మంది ప్రముఖుల నియామకం రిజిస్ట్రేషన్ శాఖతో ఎల్ఆర్ఎస్ పోర్టల్ అనుసంధానం నేటి నుంచి ఫీజుల చెల్లింపు అందుబాటులోకి సాఫ్ట్వేర్ డీడీలకు నో ఆన్లైన్ యూపీఐలకు ఓకే కుంభమేళా నుంచి తిరిగి వస్తూ అనంతలోకాలకు యూపీలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 మృతుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన డిఈ వెంకటరామరెడ్డి జంట ప్రాణాలు తీసిన రుణపాశాలు రాష్ట్రంలో అప్పులు తీర్చలేక 4 రైతుల బలవన మరణం కరువు నేలపై ఏఐసేద్యం రైతు వీడియోను పంచుకున్న సత్యనాదెల్లా క్యాన్సర్ కోరల్లో దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి మరణాల రేటు 64.8%, అమెరికా చైనాలో 25.5%, స్త్రీలలో రొమ్ము పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ, భారత్లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగేటువంటి ముప్పు. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు, బరిలో 19 మంది అభ్యర్థులు 5-6 మధ్య పోటీ. పీఆర్టీఈ నేపథ్యమున 4 తాజా మాజీలు, కొరవాడిన బీసీ ఐక్యత ఎవరి దారి వారిది అన్నట్లు నేతల తీరు. బీసీ జేఏసీ అభ్యర్థికి జాజులా, బీజేపీకి ఆర్ కృష్ణయ్య, అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించని కాంగ్రెస్ బీఆర్ఎస్. 20 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానికల పోలింగ్, 3న నోటిఫికేషన్, 10 నుంచి నామినేషన్లు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4 సీట్లు దక్కే అవకాశం. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్, బండ్ల గణేష్, సంపత్, సబ్బీర్ పేర్లు ప్రచారంలో. 2 రాష్ట్రాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ 2 స్థానాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ యోచన. 1 స్థానంలో సత్యవతి రాథోడ్కు మరో అవకాశం. బీసీ అభ్యర్థులైనా నిలబెట్టేందుకు ఛాన్స్. ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళాపై లాలువి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. పశువుల దానా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ. పీఎం కిసాన్ విడుదల, కుంభమేళాను విమర్శించేవారు రాబందులు పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య. 14 నెలల్లో 905 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద రికార్డు సాయం. గంటల వ్యవధిలోనే ఎల్ఓసీ మంజూరు. పేద మధ్యతరగతి వారికి వ్యయంగా సాయం పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం. కృష్ణా జలాలపై రాజీ మార్గం. వాస్తవ నీటి అవసరాలు తేల్చడానికి 2 సీఈఓలతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు. ఆ నివేదిక వచ్చాక నీటి విడుదలపై నిర్ణయం. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.